సోను సూద్తో కూడా మాట్లాడినా తను కూడా మేనేజర్ అంతే చెప్పిండు, మేము చూసుకుంటాం అపోలో పంపిస్తా అని చెప్పి 10-15 డేస్ నుంచి రేపు అని చెప్పుకుంటేనే 16 డేస్ వరకు ఇట్లా హాస్పిటల్ చేసి ఇట్లా అయిపోయిందండి. ఎందుకు హోప్ ఇచ్చిరో కూడా తెలియదు మరి వాళ్ళు. అంటే జస్ట్ అదే మాట్లాడలేదండి. 1 వీక్ నుంచి ఎవరితో ఏం మాట్లాడట్లేదు. మొత్తం కోమాలోనే ఉన్నాడు డాడీ, అంటే 80% కోమాలోనే ఉన్నాడు. మాతో ఏం గత 2 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారని చెప్తున్నారు. 2 years కాదండి, 5 years అవుతుంది డాడీ మూవీస్ చేయక. సో ఈ 5 years నుంచి ఆయనకి ఇన్కమ్ అయితే ఏం లేదు. అంటే డైరెక్ట్ గా మీరు సినీ ప్రముఖులు ఎవరైనా అప్రోచ్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నించారు? చాలా ట్రై చేసినాం కానీ ఎవరినైనా కానీ ఇక్కడ లేము. ఇప్పుడు మంచు విష్ణు గారికి కూడా మేము కాల్ చేసాం, తను కూడా ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్ లో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాం. మేము వస్తామండి అని చెప్తే కూడా రానివ్వట్లేదు అంతే. అంటే సినీ అసోసియేషన్ కూడా ఒకటి ఉంటుంది కదా, అది డాడీ ఏం తీసుకోలేడండి, మెంబర్షిప్ ఏం తీసుకోలేదు. చాలా మంది అడిగేది ఏంటంటే ఆయనకి సినిమాలే కాకుండా బిజినెస్ ఉంది కదా, మరి ఎందుకు ఇలా ఈ పొజిషన్ కి ఎందుకు రావాలి? బిజినెస్ అంటే ఉండే కానీ అందులో లాస్ వచ్చిందండి. మోసం చేసిర్రు డాడీని. చెరువు ఉండే అక్కడ వాళ్ళు డాడీకి చెప్పకుండా ఫిష్లు అన్ని తీసుకొని అట్లా చాలా లాస్ చేసేసారు. చాలా లాస్ అయ్యిండు. మళ్ళీ ఆయన చేసింది కూడా అందరికి ఫ్రీగానే ఇచ్చిండు అమౌంట్, కానీ ఎవరి దగ్గర నుంచి కూడా రిటర్న్ తీసుకోలేడు. కానీ ఇప్పుడు అదే చేతులు తీసుకున్న వాళ్ళు కూడా కనీసం వచ్చి ఇవ్వట్లేదు, కనీసం ముందు కూడా ఉండట్లేదు. మేము ఉన్నామని కూడా ఒక ధైర్యం కూడా ఇవ్వట్లేదు ఎవ్వరు. చాలా హెల్ప్ చేసిండు, చాలా మందికి చేసిండు. ఇప్పుడు ఎవరు ఒక్కరు కూడా చేయట్లేదు.